యేసుక్రీస్తుని అప్పగించడానికి వచ్చిన యూద లోపల ఎంత కుట్ర భావం పెట్టుకోకపోతే అప్పగించడానికి వస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు పక్కనున్న శిష్యులు కూడా ఎందుకు అనుమానించలేదంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు మామూలుగానే వాళ్ళ ఆచార ప్రకారంగా యూద వచ్చాడు, సో ముద్దు పెట్టుకున్నాడు, ఆహ్వానం తెలియజేస్తున్నాడు అనుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి, పక్కన శిష్యులందరూ. లేదంటే శిష్యులే అతను వ్యతిరేకించేవారేమో, బట్ వాళ్ళకి తెలియదుగా అప్పగించడానికి వచ్చాడని ఆలోచన వాళ్ళకి తెలియట్లేదు. సో ఆ కారణంగా మామూలుగానే ఉన్నారు వాళ్ళందరూ. కానీ ఈ విషయం అంతా తెలిసింది ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెంటనే సీరియస్ అయిపోయి చొక్క పట్టించుకుని ఒరే దుర్మార్గుడా నువ్వు నన్ను అప్పగించడానికి వచ్చారా అని అనొచ్చు. బట్ అలా అనట్లే. ఎందుకు అనట్లేదు? ఆయన అలాగే జరుగుతుంది. సో ప్రకారంగా ఇప్పుడు నేనేం చేయాలి? నేను నా తండ్రి చేతి ప్రకారం ముందుకెళ్ళిపోతున్నాను. కానీ ఈ పనికి పూనుకున్న నువ్వు ఏదైతే ఉందో, ఈ పనికి పూనుకున్నావు కదా, ఇది నీకు మంచిది కాదు నాయన, నీకే మంచిది కాదు. సో నువ్వు ఖచ్చితంగా పాతాళం గెలిపే అవకాశం ఉంది సరిదిద్దుకోకపోతే. ఈరోజు చాలామంది వాళ్ళ సంతోషం కోసం ఎదుటివారిని బాధపడుతున్నారు. అది వాళ్ళకి మంచిది కాదు. ముఖ్యంగా పడేవాడు ఎప్పుడు చెడ్డోడు కాదంటారు. ఆ విధంగా మౌనంగానే చాలామంది గడుపుతుంటారు. వాళ్ళు ఏం చేయలేక, కొంతమంది ఏం చేయలేక మౌనంగా ఉంటున్నారు. వాళ్ళ టైం వచ్చి చూపిద్దామంటే వాళ్ళు ఉంటున్నారు. సో ఈ విధానం కూడా మంచిది కాదు. ఇక రెండోదిగా ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయాలు ఏంటంటే యూదాని యేసుక్రీస్తు వారు క్షమించారు కాబట్టే ఏమనలేదు. చాలామంది ఈ రోజున క్రైస్తవులు కూడా క్షమిస్తున్నారు, కానీ గుర్తుపెట్టుకుంటున్నారు. గుర్తుపెట్టుకోవడం ఏంటి చిరాగ్గాను? అవును, చాలామంది క్షమిస్తున్నారేమో కానీ గుర్తుపెట్టుకుంటున్నారు టైం వచ్చినప్పుడు చూపిద్దామని. సో ఆ విధానం ఏమాత్రం కూడా మంచిది కాదు. క్రైస్తవుడు అంటే క్షమించేవాడు అని అర్థం. ఇప్పుడు క్షమ అంటే క్షమించడం, మా అంటే మర్చిపోవడం. ఈ రోజున క్షమించి మర్చిపోవాలి లేరు, క్షమించి గుర్తుపెట్టుకుని ఉన్నారు. గుర్తుపెట్టుకుని టైం వచ్చినప్పుడు చూపిద్దాం అనుకుంటున్నారు. సరే ఇప్పుడు క్రైస్తవుడుగా అలా ఉండొద్దని యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఆయన చేసి చూపించాడు. ఫస్ట్ చెప్పడం కాదు, ఆయన చేసి చూపించారు. ఆయన